ప్రజాధనం వృధా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో జరిగిన యోగా డే కోసం మరోసారి నిధులు విడుదల చేసింది. 13.5 కోట్ల నిధులు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇవి కేవలం లాజిస్టిక్స్ ప్రోటోకాల్ కోసమేనని, అతిథుల కోసం ఏర్పాటు చేసిన హోటల్ సదుపాయాల కోసం ఖర్చు చేసిన నిధులని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే గతంలోనే ఈ యోగా డే కోసం 300 కోట్లు ఖర్చు చేసింది చంద్రబాబు సర్కార్. విచ్చలవిడిగా అప్పులు తెస్తూ అనవసరపు ఖర్చులు పెట్టడంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన రౌడీ షీటర్ బుల్లెట్ సురేష్ నుంచి తమను కాపాడాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. తన కామవాంఛ తీర్చలేదన్న అక్కసుతో తనపై తన సోదరుడిపై అక్రమ దొంగతనం కేసు పెట్టించాడని ఒక దళిత యువతి కన్నీరు మున్నీరవుతోంది. విన్నరసి అనే యువతికి మద్దతుగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాలు నిరసనకు దిగాయి. తన తల్లితో పాటు తనను నగ్నంగా నిలబెట్టి చిత్రహింసలకు గురి చేశాడని రోడ్డు మీద ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. రౌడీ షీటర్ అయిన బుల్లెట్ సురేష్ దగ్గర గన్ ఉందని, అతను అప్పటికే పలు నేరాలు చేశాడని చెప్పింది ఆ యువతి. బుల్లెట్ సురేష్తో తమకు ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతోంది. రౌడీ షీటర్ బారి నుంచి తమను కాపాడాలని, తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబం వేడుకుంటోంది.